నిరాశ. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. హర్యానా ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల మీద హామీలిస్తున్నాయి. హర్యానా ప్రజలకు కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. సాత్వాదే పక్కే ఇరాదే పేరుతో 7 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ తమ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలను అమలు చేస్తామని చెబుతోంది. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు కొన్ని రోజుల సమయమే ఉండడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. హర్యానాలో అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ పార్టీ మేనిఫెస్టోతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 7 గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా సాత్వాదే పక్కే ఇరాదే పేరుతో 7 గ్యారెంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ గ్యారంటీలో భాగంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా కులగణన చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. క్రిమిలేయర్ను ప్రస్తుతం ఉన్న 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని తెలిపింది. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు 2,000 రూపాయలతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఇల్లు లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 100 చదరపు గజాల స్థలం నిర్మాణం కోసం 3.5 లక్షలు ఇస్తామని తెలిపింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి కాంగ్రెస్ 89 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానాన్ని మాత్రం సిపిఎంకు వదిలిపెట్టింది. హర్యానాలో తమ పార్టీకి చెందిన ప్రముఖ నేతల వారసులకు టికెట్లిచ్చింది కాంగ్రెస్. ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ జులానా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. హర్యానాలో పలు రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంటూ వస్తోంది. అయితే బీజేపీ, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ వంటి పార్టీలు కూడా అక్కడ చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. దీంతో పోటీ కూడా రసవత్తరంగా ఉండనుంది. ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జాట్లు, రైతులు, దళితులు ఎక్కువగా మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో కీలకమైన వర్గాల మద్దతు లభించడంతో తాము గతంతో పోలిస్తే చాలా వరకు బలపడ్డామని హస్తం పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల ఉత్సాహంతో బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 2019లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయపడి కింగ్ మేకర్గా నిలిచిన జేజేపీ ఇప్పుడు బీజేపీకి దూరమవడం కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అదే సమయంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి సహాయం అందిస్తామని జేజేపీ ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. హర్యానా రాష్ట్ర జనాభాలో 26% ఉన్న జాట్ వర్గమే జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలకు బలం. అయితే జాట్లు ఇటీవల కాంగ్రెస్ వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. హర్యానాలో జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు గత కొన్నేళ్లుగా క్రమంగా ప్రజాదరణ కోల్పోతూ వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల ఆందోళన సమయంలో బీజేపీ పక్షాన నిలవడం వల్ల బీజేపీకి జాట్లు దూరమయ్యారని ఆ పార్టీ భావిస్తోంది. ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్ఎల్డీది కూడా ఇదే పరిస్థితిలా కనిపిస్తోంది. హర్యానాలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపించే అంశాలను ప్రజలోకి తీసుకెళ్లడంతో పాటు బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్న కాంగ్రెస్ ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని హర్యానా ఓటర్లను కోరుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు ఆ పార్టీకి ఏ మేరకు విజయాన్ని అందిస్తాయో చూడాలి. హర్యానా ఓటర్లను ఆకట్టుకునేందుకు 7 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికల్లో విజయంపై ధీమాగా కనిపిస్తోంది. మరి హర్యానా ఓటర్లు కాంగ్రెస్ కు ఏ మేరకు మద్దతుగా నిలుస్తారో చూడాలి మరి.
ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.